ఓ భర్త తన భార్యని ప్రేమిస్తూనే చాలా కాలం పాటు భార్యకి అర్థం కాకపోవచ్చు. ఒక భార్య తన ప్రాణం కన్నా ఎక్కువగా భర్తను ప్రేమిస్తూ అన్ని సమకూర్చి పెడుతూనే ఉంటుంది. వాడు తన అయోమయంలోనో తనకున్న బలహీనతలోనో వస్తాడు, తింటాడు, అన్ని అనుభవిస్తూ ఉంటాడు, కానీ భార్య ప్రేమను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని జీవితాలు గమనిస్తే జీవితం అంతా కూడా వారి యొక్క ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే జీవితాలు చాలించిన భార్య భర్తల్ని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మన కళ్ళ ముందే ఎన్నో తరాలు దాటిపోయినాయి కూడా. అయితే ఈ భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం, ఆ ప్రేమను తెలుసుకోకపోవటం వల్ల జీవితం అంతా కూడా వాళ్ళు తృప్తి లేని బ్రతికుండొచ్చు. ఒకరికొకరు ఉండాల్సిన అనురాగాన్ని, అనుభవించాల్సిన ప్రేమను అనుభవించకుండానే గతించిపోయి ఉండొచ్చు. అయితే అది వారి స్వయంకృతాపరాధమే తప్ప వారి మనసులు విప్పి ఒకరికొకరు పోకపోవటం మూలంగా, నోరు విప్పి లేదంటే మనసు విప్పి మాట్లాడలేకపోవటం మూలంగా ఒకరి ప్రేమ ఒకరికి అర్థం కాకపోవచ్చేమో. ఒకసారి కొంతమందికి మాట్లాడటం చేత కాదు, చెప్పటం చేత కాదు ప్రేమని. అందువల్ల తరాలే గడిచిపోవచ్చు. దానివల్ల నష్టం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలుసో తెలియక అనుభవించేశారు. జరిగిపోయిన తర్వాత నష్టం లేదు. ఆ బ్రతుకున్నంత వరకే ఆ కష్టమో సుఖమో. అయితే దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలియకపోతే, ఇప్పుడు భార్యాభర్తలేని మరి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది అంటే, ఎక్కువ కాలం కొనసాగేది భార్యాభర్తల బంధమే. అందుకే వివాహాన్ని ఏమన్నారు దేవుడు? ఘనమైనది అన్నాడు. ఈరోజు మనం కూడా వధువు అయితే, మనకి వరుడు ఉన్నాడని మనకు అర్థమైతే, ఆ వరుడుగా ఉన్నటువంటి ప్రభువు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఒక మాట చెప్తా అన్నారు. ఇది మనుషులకి అర్థం కాకపోతే ఎంత నష్టమో కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి మీరు మీ బైబిల్ తీసి యోహాను సువార్త 3వ అధ్యాయము, ఈరోజు 1వ వచనం మనకి ఈరోజు పాఠం నేర్పబోతోంది. 16వ వచనాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలండి. ఈరోజు సువార్త ఇందులోనే ఎంతో ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయించేశారు. ఒకటే మాట. ఆ తర్వాత వచనం ఉంది, దానికి ఒక పరిపూర్ణత ఉంది. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ మాటని మనకు అర్థం కామన్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నందువల్ల ఈ మాటలోని భావం కానీ, ఈ మాటలో ఉన్న ఉద్దేశ్యం కానీ, ఆ గాఢత అంటారే, కొంచెం బాగానే వస్తుందా మాట? మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు ఇబ్బంది ఏం లేదు కదా, స్పష్టంగానే ఉంది కదా, రైట్. ఆ మాటలోని గాఢత అంటే సారం, ఎసెన్స్ అంటాం కదా, ఆ ప్రభావం, ఆ తీవ్రత మనకి మన హృదయాన్ని తాకటంలా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఎంత ప్రేమించాడని ప్రశ్నించుకుంటే మనకు సమాధానం వస్తుంది. నువ్వంటే నాకు ప్రాణం అమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాను మా ఆవిడతో నేను చాలాసార్లు. నిజంగానే నాకు గడవదు రోజు. కానీ ఆమె లేకపోతే ఎందుకు గడవద్దు నేను పరిపూర్ణంగా చెప్పగలిగితేనో, నా నోటితోటో నా ప్రవర్తనతోటో ఆమె ఇంపార్టెన్స్ అంటే ఆమె యొక్క ప్రాధాన్యత ఎంతో చెప్పగలిగితే కదా నాకు అర్థమయ్యేది, నేను ఆమెకు అర్థమయ్యేది. అంతే కదా. ఎంత ప్రేమించి నువ్వంటే నాకు ఇష్టం అంటే ఆమెకి అన్ని సమకూర్చి అప్పుడు నా ప్రేమని రుజువు చేయాలి. అంతే కదా. ఇంట్లో తిండి గింజలు లేకుండా, లేదంటే వస్తు సమాజం ఏమీ లేకుండా అన్ని కొద్దుగా పుట్టేసి ఓన్లీ నేను ప్రేమిస్తున్నా అంటే సరిపోదు కదా. ఆ ప్రేమ కొంతవరకే, అంతే. కడుపు నింపదు కదా ఆ ప్రేమ. బట్ట కట్టనివ్వడానికి కుదరదు కదా, ఆహారాన్ని ఇవ్వదు కదా, సౌకర్యాలను ఇవ్వదు కదా. ఇవన్నీ లేకపోతే నువ్వు ఎంత ప్రేమించే భర్తవైనా, నువ్వు ఎంత మంచోడివైనా, ఆ భార్యతో నీ కాపురం నిలబడదు, ఆమెతో నీ బంధం కొనసాగదు. ఇది మనకు అర్థమైతే మనకు వరుడుగాను, మనకు రక్షకుడిగాను, మనకు ప్రభువుగాను, మనకు దేవునిగాను ఉన్న మన పరలోక నాథుడు మనతో ఎంతో ప్రేమించాను అంటే లోకమును అంటే లోకంలో ఉన్న మనుషులనేగా, చెట్లు చేమలు పుట్టలను కాదు కదా ఆయన ప్రేమించింది. ఈ లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు. పోనీ ఈ మాట ఏమన్నా మనకి
ఒక్కళ్ళకి చెప్తున్నాడే, తెలుగులో ఉన్న మనకు మాత్రమే చెప్తున్నాడంటే ప్రపంచంలో ఎంతమందికి చెప్తున్నాడో తెలుసా ఈ మాటని? మనకు తెలియదు వివరిస్తే. పోయిన సంవత్సరం ఏంటిది, ఈ సంవత్సరం ఏంటి? 2024 కదా. పోయిన సంవత్సరం 2023. 2023 సెప్టెంబర్ నెలకి విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అనే ఒక బైబిల్కి సంబంధించిన పరిశోధన శాఖ వారు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నాటికి 2023 సెప్టెంబర్ నాటికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా 7139 అట. ఎన్నండి? 7139 భాషల్ని కనిపెట్టేశారు. వాటిల్లో మాట్లాడటానికి వ్రాతగలిగినవి 3866 భాషల్లో మాట్లాడొచ్చు, రాయొచ్చు. మిగతా 3273 భాషలు కేవలం మాట్లాడటానికే, లిపి లేదు. అయినప్పటికీ ఈ 3866 భాషల్లో మీకు తెలుసో తెలీదు, మనకు తెలిసినవి మన భారతదేశంలో ఎన్నున్నాయో తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మొట్టమొదటి దేశం న్యూగినియా అట. ఆ తర్వాత రెండోది మన దేశమే. మన భాషలు ఎన్నో తెలుసా? మన ఇండియాలో 780 భాషలు ఉన్నాయట, మనకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భాషలు అన్న రెండవ దేశం భారతదేశం, 780. న్యూగినియా అనే ఒక దేశంలో 840 భాషలు మాట్లాడతారు. ఆ తర్వాత మనమే. ఇన్ని భాషల్లోనూ ఈ మాట్లాడగలుగుతున్నటువంటి 3860, సుమారుగా 4000 అనుకోండి, ఈ భాషలన్నిటిలోనూ ప్రపంచవ్యాప్తంగా రాసి పంపించేశాడు దేవుడు బైబిల్ని. తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా న్యూ టెస్టమెంట్ క్రొత్త నిబంధన అయితే 1658 భాషల్లో కంప్లీట్గా ప్రపంచం మొత్తం పనిచేశాడట దేవుడు. ఈరోజు నేను భాషల గురించి చెప్తున్నానా? దేవుని ప్రేమ గురించి చెప్పటానికి, ఆయన ప్రేమ వెనక ఉన్నటువంటి ఉద్దేశాలని, ఆయన పడిన కష్టాన్ని, తన పిల్లల చేత తన ప్రయాసని, తన ప్రేమని ఎంత మందికి పంచుతున్నాడో తెలియపరుస్తున్నాడో తెలియజెప్పడానికి చెప్తున్నాను ఇదంతా మీకు. క్రొత్త నిబంధన 1658 భాషల్లో కంప్లీట్ చేసి ప్రపంచమంతా పంచేపించారు దేవుడు. 2 నిబంధనలు కలిపిన పూర్తి బైబిల్ మన చేతిలో ఉంది. ఇలాంటి బైబిల్ పూర్తి పాత నిబంధన, క్రొత్త నిబంధన కంప్లీట్గా 736 భాషల్లో పనిచేశాడు. టోటల్గా రకరకాలుగా ఏదో ఒక దేశానికి ఏదో ఒక భాషలో ఒక బుక్కో 2 బుక్కులో పాత నిబంధన లేదంటే పాత క్రొత్త నిబంధనలు కలిసిన క్రొత్త పుస్తకమో కంప్లీట్ బైబిల్ నాకు ఈ మాట తెలియదు అంటానికి లేకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రేమని వెల్లడి చేస్తూ తన మాటని ఇన్ని వేల భాషల్లో చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ మొనగాడు, దేవుడు అనబడుతున్న ఏ మొనగాడు కూడా, మనుషుల చేత దేవుడిని కొనబడుతున్న ఏ మొనగాడైనా సరే, వాడైనా సరే, ఎంతటి వాడికైనా చేత గాని ఆయనను అందుకోలేని ఉన్నత స్థితిలో, ఉచ్చ స్థితిలో, ఆకాశ మహాకాశాల యందు దాగి ఉన్న దేవుడు చెబుతున్నాడు, రాయించిన మాట, ఎంతో ప్రేమించాను మిమ్మల్ని అని రాయిస్తున్నాడు. ఇన్ని భాషల్లో ఇంతమందికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనవాడికి ఎంత ప్రేమించారు ఆయన మమ్మల్ని? ఏ రకంగా ప్రేమించారు మమ్మల్ని? ఎంతగా ప్రేమించావు మమ్మల్ని? మాకు తెలియదు, నాకు తెలియజెప్పు అంటే ఇప్పుడు భర్త చెప్తాడుగా భార్యకి, భార్య చెప్తుందిగా భర్తకి, ఇగో నీ కొరకు ఇన్ని సిద్ధపరిచాను, ఇవన్నీ నీవి కావా, నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని భార్య భర్త ఎలా ఒకరినొకరు ముచ్చటించుకుంటారో ఇప్పుడు మనకి భర్తగా ఉన్న, దేవుడిగా ఉన్న, ప్రభువుగా మన దేవుడు అంటున్నాడు, వధువుగా ఉన్న మనతో ఎంత ప్రేమించానో తెలుసా? ఎంత ప్రేమించే ప్రభు అంటే, మీ చేతిలో ఉంది కదా ఇన్ని వేల భాషల్లో ఉన్న బైబిల్, మొట్టమొదటి ఆదికాండం ఉంది కదా, మొట్టమొదటి బైబిల్ ఉంది కదా, మొట్టమొదటి పేజీ తీయండి, ఆదికాండము మొదటి అధ్యాయం మొత్తం చదువుకోండి, నేను ఎంత ప్రేమించాను మీకు తెలుస్తుంది అని ఎంత క్లియర్గా చెప్తాడండి. ఈరోజు మనం ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే, లేదంటే ఒక చిన్న కార్యక్రమం పెట్టుకోవాలంటే ఎంత ముందస్తు ప్రణాళిక ఉంటుందా లేదా? ఒక పెళ్లి పెట్టుకున్నాం, ఒక శుభకార్యం పెట్టుకున్నాం, లేదంటే అనుకోని రీతిగా ఒక అశుభకార్యమే పెట్టుకున్నాం, ఆ శుభకార్యం కూడా అనుకోకుండా చేయమే, అవునా? ఒక వారం రోజులు 10 రోజులు టైం తీసుకొని, అరే మళ్ళీ చేయలేం
అవును కదా, దినవారాల కార్యక్రమాలే చెప్తున్నాను నేను. మరి దాన్ని అంత ఘనంగా అందరికి తెలిసేలాగా ఎంతో ప్రణాళిక చేస్తామే. మరి శుభకార్యాలకి మనం ఫిక్స్ చేసుకొని చేయాలనుకున్న శుభకార్యాలకి ఎంత ప్రణాళిక ఉంటుంది, ఎంత ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటాం. మరి ప్రభు మన ప్రణాళికలకి మించిన ప్రణాళికలు వేసి ఆయన కదా ఆయన, మరి ఎంత ప్రణాళిక వేసి ఉంటాడు తెలుసా? మీకు ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి అధ్యాయం చదివితే మొట్టమొదటి రోజు నుంచి ఏర్పాటు చేసిన సందర్భాలు చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. భూమిని ఆకాశాన్ని కలుగజేశాడు, ఆహారాన్ని ఇచ్చాడు, సూర్యచంద్ర నక్షత్రాదులను ఇచ్చాడు. వాటికి వివరించుకుంటే మనకు టైం సరిపోదు. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కనుక ఎంత ప్రేమించాడు అంటే అదే పంచభూతాలను మనకిచ్చాడు. ఆకాశాన్ని ఇచ్చాడు, గాలినిచ్చాడు, భూమినిచ్చాడు, ఇంకది వెలుగు సూర్యం వేడినిచ్చాడు, అగ్నినిచ్చాడు, వాయువునిచ్చాడు. వీటన్నిటిని మనకు సమృద్ధిగా ఏర్పాటు చేసి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ప్రపంచమంతా కొనసాగుతూ ఉన్నప్పుడు అప్పుడు తీసుకొచ్చాడు మనల్ని భూమి మీదకి. మనం వచ్చే నాటికి ఈ మొత్తాన్ని సమృద్ధిగా ఏర్పాటు చేసి మనకి తినటానికి, ఉండటానికి, పీల్చటానికి, తిరగటానికి, తాగటానికి ఏ లోటు లేకుండా సమస్తాన్ని మనకు ఏర్పాటు చేసి ఈ భూమి మీద పడ్డ శిశువుకి ఇది లేదు కొదువ అనటానికి వీలు లేకుండా ఎంత ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేసిన దేవుడు చెప్తున్నాడు. ఒకే ఒక్క దేవుడు చెప్తున్నాడు. ప్రపంచ భాషలన్నిటిలోనూ ఘోషిస్తూ గొంతె తరుస్తున్నాడు తన మాటతో. తన వాక్యాన్ని తన జనులకిచ్చి, తన సేవకులకిచ్చి, చెప్పండి మీరంతా ప్రపంచమంతా ఎలుగెత్తి చాడండి నేను ఎంత ప్రేమించానో అని చెప్తున్నాడు. ఎవరు చెప్పగలరు ఈ మాట అంత ధైర్యంగా? ఏ దేవుడు అనబడిన వాడు చెప్పగలడు ఈ మాట గొంతెత్తి? ఎక్కడ గొంతు లేదు ప్రియులారా, మాట లేదు, అంత మోగ బొమ్మలుగా ఉన్నారు అందరూ. కానీ దేవుడు సజీవుడు, మనం ఆరాధించే దేవుడు తెలుసా? ఒక పేరు ఆయనకి. ఏంటి ఆయనకన్న పేరు? జీవము కలిగిన దేవుడు ఆయన పేరు. చాలా పేర్లు ఉన్నాయి, వాటిలో ఒక పేరు జీవము కలిగిన వాడు. అంటే బ్రతికి చలిస్తూ మనతోటి, మన పక్కనే, మనలోనే ఉన్నవాడు, మన పైగా ఉన్నవాడు. జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న సభ్యులం మనం. మనతో చెబుతున్నాడు నేను ఎంత ప్రేమించానో తెలుసా మీకు అంటున్నాడు. మనకు అర్థం కాదు ఇంతవరకు. ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత ప్రణాళిక చేస్తున్నాడు, ఎందుకింతగా మనల్ని అడుగుతున్నాడు, ఎందుకింతగా మనకు తెలియపరుస్తున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటే మనం ఎప్పటికీ కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకుండానే తిరుగుతున్నాం ఎదురు తిరిగే పిల్లల్లాగా. ఎంత ప్రేమించాడని అర్థం చేసుకుంటే, ఎంత ప్రేమించావు అంటే ఇన్ని సౌకర్యాలు ఇచ్చారు. మనం పీలుస్తున్న గాలి ఎంత సమృద్ధిగా ఉందండి. ఏనాడైనా అయిపోయిందా? ఇంకా లేదంటానికి ఉందా? లేదే. మనం తాగుతున్న నీరు ఎంత అద్భుతమైన ప్రణాళిక. పొరలుగా భూమిలో దాచిపెట్టేసి ఎంత పీలుస్తున్నా సరే, ఎంత పైకి తోడుతున్నా సరే మళ్ళా లోపలికి పంపిస్తూనే ఉన్నాడు. ఆకాశం ద్వారా, వర్షాల ద్వారా, సముద్రాల ద్వారా, పారే జలపాతాల ద్వారా, నదుల ద్వారా, సరస్సుల ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భాన్ని నింపుతూనే ఉన్నాడు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి, మనిషి పుట్టక ముందు నుంచే దాచిపెట్టిన నీరు. మనిషి పుట్టిక ప్రారంభమై 6000 సంవత్సరాలు అంటున్నారు పెద్దలు. ఇన్ని వేల సంవత్సరాల బట్టి ఇన్ని తరాలు గడిచిపోయినాయి, తోడుతూనే ఉన్నాం. ఎంతకి కొదువలేదే. తినే ఆహారం పండుతూనే ఉందే. మేఘాలు తిరుగుతూనే ఉన్నాయి, సముద్రాలు తిరుగుతూనే ఉన్నాయి, భూమి తిరుగుతూనే ఉంది, సమస్తము తిరుగుతూనే ఉన్నాయి, మన కొరకు ప్రయాసపడుతున్నాయి. ఇంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని. ఎంత ప్రేమించావు అంటే ఇన్ని సంగతులు చెప్తున్నాడు. వీటన్నిటితో పాటుగా ఇంకా ఏమైనా కొత్తగా చెప్తావా? ఇవన్నీ కామనేలే, అన్నీ తెచ్చి పెడుతున్నావులే, అన్నీ ఇస్తున్నావులే. ఆయన ఇంకా నీ ప్రేమ ఎంత గొప్పదో అని అంటే ఇప్పుడు ఆయన మళ్ళా చెప్తాడు, ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా లోబడకుండా ఉంటున్నావే నువ్వు, నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడా. ఎంత ప్రేమించే భర్త కూడా ఎప్పుడైనా కోపం వస్తే ఒక మాట అంటే ఊర్చుకోలేదే భార్య. ఎంత ప్రేమించే భార్యనైనా సరే ఎప్పుడన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేడే భర్త. 24 గంటలు కుటుంబాన్ని పోషించేవాడు ఇంట్లో ఏదైనా చిన్న గొడవ వస్తే కొన్నాళ్ళకి విసుగు పుట్టిపోయిద్ది వాళ్ళ మీద మన మాట వినకపోతే.
మన ప్రేమించే బిడ్డలైనా సరే, మన కన్న బిడ్డలైనా సరే, మనల్ని కట్టుకున్న వారైనా సరే, మనల కన్న తల్లిదండ్రులైనా సరే, ఏదన్నా తేడా వస్తే అంత ప్రేమ కూడా మాయమైపోద్ది మన మీద నుంచి. అంత ప్రేమించే వాళ్ళు అప్పటికప్పుడు క్షణంలోనే చంపేసేంతనో లేదంటే చచ్చిపోవాలనేంతనో, అది ఏదైనా కావచ్చు, అంత విరోధ భావం వచ్చేస్తుంది మన మీద చిన్న చిన్న కారణాలకే. ఒక్క కుటుంబంలో ఒక్కడు చెడిపోయిన వాడు ఉంటేనో, ఒక్క కుటుంబంలో ఒక్క మాట వినని బిడ్డ ఉంటేనో, ఒక్క కుటుంబంలో 2-3 మాట వినని వాళ్ళు ఉంటేనో ఆ కుటుంబానికి ఎంత బాధలు ఉంటాయి, ఎన్ని భరించలేని కష్టాలు ఉంటాయి. నరకం అనుభవిస్తున్నాం అని చెప్పుకుంటామే, ఈ భూమి నిండా ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ, అడుగడుగున కనపడుతూ ఉన్న మాట వినని పిల్లలందరినీ, కుటుంబంలో ఒక్కడు చెడిపోతేనే భరించలేకపోతే మనం, మరి కుటుంబం అంతా చెడిపోతే, కుటుంబం అంతా చెడిపోతే ఎవరైనా భరించగలరా? వాళ్ళనే భరించగలరా? మరి దేవుని కుటుంబమైన మనమంతా కూడా ఈరోజు దాదాపుగా సుమారుగా 900 కోట్ల మందికి పైగా ఉన్నమాట. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం 2022 నాటికి నవంబర్ 15 నాటికి జనాభా లెక్కేస్తే 800 కోట్ల మంది ఉన్నారు. ఈ సంవత్సరంన్నరలో విపరీతంగా పెరిగిపోయారు జనాభా. తెలుసా? కరోనా వచ్చింది, పనేమీ లేకుండా ఖాళీగా కూర్చున్నారు, పిల్లల్ని కనటమే పనిగా పెట్టుకున్నారు. మనుషులు విపరీతంగా పెరిగిపోయారు. ఇప్పుడు 900 నుంచి 950 కోట్లు, చైనాని దాటేసి ముందుకెళ్ళిపోయాం జనాభా సంఖ్యలో. వెరీ గుడ్, మంచిదే. ఎంత వృద్ధి చెందుతున్నాం. ఈ 900 కోట్ల మంది జనంలో ఒక్కడు కూడా సరిగా లేకుండా ప్రతిరోజు ఎవడో ఒకడు ఏదో ఒక చెడలవాటుతో, ఏదో ఒక దుర్గుణంతో, ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక విపరీతంతో, ఏదో ఒక ప్రాబ్లంతో ఆయన్ని విసిగిస్తూ 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 లోబడకుండా అన్ని తింటూ, ఆయన ఇచ్చిన అన్ని అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన సమస్తాన్ని కూడా ఆరగిస్తూ కూడా దేవుణ్ణంటే లెక్క చేయకుండా తిరుగుతున్నారే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంత ప్రేమించి ఉంటాడో, ఎంత ఓర్చుకుంటూ ఉంటాడు. మనం పెట్టిన అన్నం తినేసి, మనం ఇచ్చిన బట్టలు కట్టుకొని, మనం పెట్టిన డబ్బులతో చదువుకుంటున్న మన బిడ్డే ఎప్పుడన్నా మాట వినకపోతే తాట తీయాలనిపిస్తుందే. ఏమండి, అవునా కదా? అవునా కదా? మరి కుటుంబం అంతా అలాగనే ఉంటే ఇంకెంత కష్టం ఉంటుంది. ఈ వసుధైక కుటుంబం అంటాం కదా, వసుధ అంటే ఏమండి? వసుధ, వసుధైక కుటుంబం అంటే అర్థం ఏంటి? భూమి మొత్తం కూడా ఒకే కుటుంబం అని మీకు అర్థమైతే, ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎంతమంది? సుమారుగా 900 కోట్ల మంది పిల్లలు ఉన్నారు ఈ కుటుంబంలో. ఈ కుటుంబాన్ని చూస్తే ఒకవేళ మీరు ఇప్పుడు ఊహించండి, ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి మీరు ఊహించండి, 900 కోట్ల మంది ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబ పెద్ద ఒక్కడు సరైనడు లేడా అంటే ఆ ఒక్కడు సరైనవాడు లేడు. దేవుని పిల్లలుగా ఉన్నా కూడా ఇంకా చాలా లోపాలతో కొట్టుమిట్టాడేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇంతమందిని భరిస్తూ ఉన్నా కూడా నిన్ను నన్ను ఇంకా ఏం చేయకుండా ఉంచాడే. ఏం చెప్పాలి ఆయన ప్రేమిక హద్దుల గురించి? ఎలా వర్ణించాలి ఆయన ప్రేమని? ఇంకా నిన్ను నన్ను బ్రతికించాడు. ఏ రోజైనా మనకు సాక్షి అనేది ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? ఏమంటారు దాని పేరు? ఏమండి? 6th సెన్స్ అంటామే. మనస్సాక్షి పనిచేస్తుందా నీకంటాగా? అవునా? నిజంగా మనకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ సహాయం ఒకటి ఉంది. ఎప్పుడైనా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఏకాంతంలో ఉన్నప్పుడు, అసలు నేను ఎంత బిల్డప్ ఇస్తున్నానో, ఎంత పాటలు పాడుతున్నాను, ఎంత బైబిల్ తీసుకుని తెగ పరిగెడుతున్నానో, నేను అసలు మంచిదాన్నా, నాలో మంచిదనం ఉందా, నేను అసలు మంచివాడినేనా, నమ్మదగిన వాడినేనా, నిజంగా నా దేవునికి నేనంటే సంతోషం వేస్తుందా, లేకపోతే నన్ను కూడా ఈ గుంపులను కలిపి అసహించుకుంటున్నాడా అని ఎప్పుడన్నా ఏకాంతంలో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది మనం ఎంత దుర్మార్గులమా, మనలో ఎంత చండాలం ఉందో. పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటాం సంఘాల్లో, ఇక మనమే ఇలా ఉంటే బయట జనాభా సంగతి చెప్పాలనా? అయినా కూడా దేవుడు ఎంతో ప్రేమించాడట, ఇప్పటికీ ఇంకా ఎంతమందిని భరిస్తున్నాడో.
తెలియట్లేదు కదా మనకు దేవుని ప్రేమ అంటే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాను ఒక్క వాక్యంలో చదువుకుంటున్నా వెళ్ళిపోతున్నాను. ఎంత ప్రేమించాడంటే వివరించుకుంటే అర్థమవుద్ది. మా అమ్మ ఎంత ప్రేమించిందో అని గబగబా వండేసుకుంటున్నావు, కలిపేసుకుంటున్నావు, తింటున్నావు. మరి అమ్మ వండటానికంటే ముందు నాన్న తేవటానికి మధ్య చాలా పని ఉంది కదా. అమ్మకి వంటగదిలో ఒక 2-3 గంటల పని ఉంటుంది, నాన్నకి ఒక 5-6 గంటల బజార్లోనో లేదా పొలంలోనో పని ఉంటుందిగా. ఈ పనంతా ఆలోచించే బాధ్యత బిడ్డకి వద్దా? పసిబిడ్డలు అయితే తింటారు, వెళ్ళిపోతారు, ఓకే. ఎదుగుతున్న బిడ్డలు ఉంటారే, జ్ఞానం కలిగిన బిడ్డలు ఉంటారే, యుక్త వయసు వచ్చిన బిడ్డలు ఉంటారే, పెళ్ళిడికి వచ్చిన బిడ్డలు ఉంటారే, కుటుంబ భారాన్ని మోయాల్సిన పిల్లలు ఉంటారే, అమ్మకి నాన్నకి చేదోడుగా ఉండాల్సిన వయసు వచ్చిన పిల్లలు ఉంటారే. వాళ్ళు కూడా నాన్న కష్టాన్ని అమ్మ కష్టాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళు పిల్లలా? కాదు పిల్లలు కాదు వాళ్ళు. అసలు మనమే అంటాంగా, తిని మెలకండి వెళ్ళిపోతావంటే నువ్వు మనిషి వారి ఇంత రాక్షసంగా ఉన్నావు, ఇంత దుర్మార్గంగా ఉన్నావు. ఎంత కష్టపడి తెచ్చాడో తెలుసా నాన్న? ఎంత కష్టపడి ఉండిందో చెప్పు అమ్మని. నువ్వు దుబారా చేస్తుంటేనో పడేస్తుంటేనో నచ్చలేదని విసురు కొడుతుంటేనే మనం అంటామే. మరి నాన్న ఎంత కష్టపడితే 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. ఆదివారం పోయారు, ఈరోజు వచ్చారు. మీరు ఎంతవరకు మీరు ఏం పట్టించుకోవాలా? కానీ మీ మానాన్ని మీ పనులు మీరు తిరుగుతూ ఉంటే భూమిని తిప్పుతూనే ఉన్నాడు, క్షణం కూడా తీరిక లేకుండా. ఆయన సూర్యుడు వచ్చాడు పోయాడు 5 రోజులు అయిపోయింది. ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది, మనకు తెలియదు. మనం పడుకుంటున్నాం, తెల్లారితే లేస్తున్నాం, మళ్ళీ పని చేసుకుంటున్నాం, మళ్ళీ చీకటి పడితే చంద్రుడు వస్తున్నాడు పోతున్నాడు. 5 రోజులు అయిపోయినాయి, ఆదివారం నుంచి శుక్రవారం వరకు. మనకి ఏమీ తెలియనంత శుతిమెత్తంగా సుకుమారంగా మనల్ని ఇంత గారాబంద పెంచుతున్నాడు దేవుడు. ఎంత ప్రేమించాడు అని అడిగితే నేను చెప్తాను, చెప్పలేనంత ప్రేమించాడని. వర్ణించలేను నేనైతే. ఆ ప్రేమను తట్టుకోలేకపోతుంది, ముఖం కూడా వంకరలు పోతా ఉంది. తట్టుకోలేకపోతావు నేను ఎంత ప్రేమించాడో. నీకు అర్థమవుతుందా నిన్ను ఎంత ప్రేమించాడో? అసలు తెలుస్తుందా నిన్ను ఎంత ప్రేమించాడో? నీకు తెలియట్లేదండి. దేవుని ప్రేమ తెలిస్తే మన జీవితం ఇంకా బాగుంటుంది. మనం ఇలా ఎదురు తిరుగుతామని తెలిసి, మాట వినమని తెలిసి, ఎప్పుడు చూసినా మొదటి నుంచి ఇలాగనే ఉంటామని తెలిసి కూడా అయినా కూడా ప్రేమించి మనకిచ్చిన సౌకర్యాలన్నీ మన చేతికే ఉంచేసి అనుభవించగలిగినంత అనుభవించి, అయినప్పటికీ కూడా చివరి దాకా చెప్తూనే ఉంటా అని ఏ రోజైనా ఒక్కరోజైనా తన మాట నీ చెవిని పడకపోతుందా? ఒకసారైనా అరే నిజమే కదా, నేను పీలుస్తున్న గాలి ఎక్కడిది, నేను తాగుతున్న ఈ నీరు ఎక్కడిది, నేను తింటున్న ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించి, ఈ ఆలోచనలన్నిటికీ కర్త అయిన దేవుడి గురించి ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజున ఆలోచిస్తావని నిన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచి భరిస్తున్నాడు. మనం కూడా మన బిడ్డలు అందుకే భరిస్తాం కదా. అప్పుడు కాకపోతే తర్వాతనే తెలుసుకుంటాడులయ్యా, చిన్న బిడ్డలయ్యా, పోనీలే అని నాన్నని అమ్మ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ విధంగా దేవుడు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంకా పోనీలే పాపని ఊరుకుంటూ దాచిపెడుతూ నిన్ను ఇంకా మరణానికి అప్పగించకుండా, నిన్ను శ్రమలకు అప్పగించకుండా, పాతాళంలో కట్టిపడేయకుండా ఇంకా భూమి మీద తిరగడానికి అవకాశం ఇచ్చాడు. ఒక్కరోజైనా నా గురించి తెలుసుకోకపోతావా? ఆ తెలుసుకున్న రోజు నేనేంటో నీకు అర్థమైతే అప్పుడు నువ్వు నా దగ్గరికి రాకపోతావా? నాన్న ఐ లవ్ యూ అని అనకపోతావా? నిన్ను ముద్దాడాలని, నిన్ను భుజం మీద వెత్తుకోవాలని, నెత్తి మీద పెట్టుకుని తిప్పాలని. ఆ తెలుసుకున్న తర్వాత ఆ సంతోషంలో ఉన్నప్పుడే నువ్వు చనిపోతే పరలోకంలో తన సింహాసనంలో తన పక్కన కూర్చోబెట్టుకుని సంతోషించాలనే పిచ్చి ప్రేమతో నిన్ను ఇంకా బ్రతికించి ఉంచాడు. అర్థమవుతుందా? బ్రతికున్న జనాంగమా? అర్థం కావట్లా. అందుకే తన మాటలు మీకు వినిపింపు చేసి ఒకరోజున మీరు మనసు మారితే, ఇప్పుడు చదవండి ఆ మాట తరువాయి భాగం చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం సగభాగం.
రెండవ భాగం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇప్పుడు 17వ వచనం కూడా చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇంత జరిగిన తర్వాత నీకు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, ఎంతకాలము వినకుండా ఉన్నావో, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావో, నిన్ను చూసి ఈ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ చూసి 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 మనం ఒక్కరిద్దరిని తట్టుకోలేకపోతే 100 కోట్ల మందిని చూసి భరిస్తూ కూడా ఒక్కొక్కరి పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ప్రతి ఒక్కరికి కాపలా కాస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక మనిషిని ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు నా బిడ్డతో మాట్లాడు, ఈరోజు ఆ బిడ్డతో మాట్లాడు. నా గురించి తెలియకుండానే చచ్చిపోతే రేపొద్దు నాకే బాధ. నా జన్మలో నేను నీ పేరు వినలేదయ్యా, నన్ను కన్నతండ్రి నువ్వేనని నాకు తెలియదయ్యా అని ఏ ఒక్క మనిషి ఆయన వైపు ప్రశ్నించకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి దారి కాస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ తెలుసా? ఒక ప్రేయస్ కొరకు ఒక ప్రియుడు తిరుగుతాడే, ఒక అమ్మాయి కొరకు ఒక అబ్బాయి గాలం వేస్తూ తిరుగుతాడే. ఎంతకాలం తిరుగుతాడు? ఏంటి ఎంతకాలం తిరుగుతారు? 1 సంవత్సరం, 2 ఏళ్ళు తిరుగుతాడా? ఒక ప్రియురాలు కొరకు ఒక ప్రియుడు, ఒక అమ్మాయిని ప్రేమించే ఒక అబ్బాయి 1 సంవత్సరం తిరుగుతాడు, లేదా 4 నెలలు తిరుగుతాడు, 1 సంవత్సరం తిరుగుతాడు, 2 ఏళ్ళు తిరుగుతాడు. ఇంకంతకుమించి ఓపిక ఉండదు. కానీ మన ప్రియుడు నీ కొరకు ఒక్కొక్కరి కొరకు 30, 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళుగా తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా లోబడనొల్లని మూర్ఖపు ప్రియురాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ఈ భూమి మీద? గర్వపు హృదయం కలిగిన ప్రియురాళ్ళు, నిర్లక్ష్యంతో ఉన్న ప్రియురాళ్ళ, గర్వంతో, అందమనే గర్వంతో, కులమనే అహంకారంతో, డబ్బనే మదంతో, ఒకటేంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంతో దేవుడే లేడు నేనే దేవుని అనుకున్న గర్విష్టి హృదయాలు ఎంతమందినో తెలుసా? అయినా సరే ఓపికగా ఎదురు చూస్తూ ఈరోజు నిన్ను తన గృహంలోనికి, తన సన్నిధిలోనికి పిలుచుకున్నాడు. నిన్ను ప్రేమించి తిరిగి నువ్వు కూడా ప్రేమించేంతగా నీకు తగ్గించుకొని, నీ కొరకు తనను తాను తగ్గించుకొని తిరిగి నువ్వు కూడా ప్రేమించేంతగా నీకు అర్థమయ్యేటట్టుగా నీకు మాట చెప్పడానికి, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు, చదవండి, కాగా లోకము తన కుమారుని ద్వారా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు అందరి కొరకు. వాస్తవంగా అనుగ్రహించబడింది అందరి కొరకు. కానీ ఎవరైతే తిరిగి ప్రేమిస్తారో, ఎవరైతే అవును నేను నమ్ముతానని నీ విశ్వాసాన్ని చూపిస్తావో వాళ్ళందరి కొరకు నిత్య జీవాన్ని దాచిపెట్టాడట. నమ్మని వానికి వాని కర్మ, కానీ అనుగ్రహం అందరికీ ఉంది. రక్త తర్పణ అందరి కొరకు జరిగింది. అంగీకరించిన వాడికి నిత్య జీవము. నశించాలని కోరుకోవట్లేదట ఆయన. 17వ వచనం అదే చెప్తారు. ఏంటట 17వ వచనం? అంత మంచి మాట. అందరూ రక్షణ పొందటానికే గాని లోకమునకు తీర్పు తీర్చటానికి కాదట మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఎంత కాలమైనా ఎదురు చూస్తాడు. ఎప్పటికీ మారకపోతే, వినకపోతే ఇక తప్పదిక. కానీ ఎంత ఓర్పు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు. అవును, నా కొరకు 40 సంవత్సరాలు ఎదురు చేశాడు. 40 ఏండ్లు ఎక్కడెక్కడ తిరిగానో, ఆయనని కానకుండా, పట్టించుకోకుండా, అసలు నువ్వు ఆయన ఉన్నాడని స్పృహ లేకుండా, ఎక్కడెక్కడ ఉన్నానో, ఏమేం చేశానో మొత్తం అయినా సరే మర్చిపోకుండా పక్కన పడేసి గుర్తుపెట్టుకొని నన్ను ఏం చేస్తారు? దాన్ని కఠినమైన పరిస్థితుల్లో నా తోక కత్తిరించకుండా, నా పీక కత్తిరించకుండా ఎదురు చూసాడు నా కొరకు. ఏం నీ కొరకు ఎదురు చూడలేదా? నీ కొరకు ఎదురు చూడలేదా ఆయన? ఎంత ప్రేమ అండి! ఎంతో ప్రేమించాడంటే ఎంత ప్రేమించాడో ఊహిస్తే అర్థమవుద్ది. అదే అంటాను, నీ వ్యక్తిగతంగా నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తే అర్థమవుద్ది నేను ఎంత ప్రేమించాడో ఒక్కొక్కరినే. నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కావటం లేదా? అర్థమైతే మీ బ్రతుకు ఎలా ఉండాలి?
తిరిగి ప్రేమించమంటున్నాడు. ఎంతమంది తంగి ఆయన తీర్పు తీర్చడానికి కాదట, మనమైతే నా వల్ల కాదంటాం అంతే. ఇంకా ఈయనతో వేగలేమో, ఈమెను నేను ఏలుకోలేను అని అంటాం మనం. అబ్బో వీడొద్దు, నాకు వీడు పుట్టకపోయింటే బాగుండు, బాబా ఒకటి కాదు ఎన్ని అంటామో. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురికే 100 కోట్ల మంది పిల్లల్ని భరిస్తూ ఉన్న ఆ తండ్రి ప్రేమ అర్థమైతే మనకి, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి ప్రియులారా. అప్పుడు మనకు బ్రతుకు బాగుంటుంది. నిజంగా ఎంతమంది పిల్లల్లో నా కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడంటే, ఇంతమంది దుర్మార్గుల మధ్య నన్ను ఇంకా భరిస్తున్నాడంటే, అబ్బా నా మీద ఎంత ప్రేమ అనుకోవాలి మనం. దౌర్భాగ్యం ఏంటంటే, వాడిని చూసి వీడిని చూసి వాడంత గోల్ చేస్తే వాడిని ఏం చేయలేదు కానీ, ఈవెంత అల్లరి చేస్తుంటే ఈవెన్ కొట్టరు కానీ, మాటికి నన్ను కొడతాడు, బరవరు కొట్టావు. కానీ ఎంత ప్రేమ అంటే ఆయనకి. ఇంకా చెప్పాలంటే దెబ్బలు కొట్టితేనే ప్రేమ ఎక్కువ ఉన్నట్టని మనకు ఎప్పుడు అర్థం కాదు తెలుసా. అస్సలు పట్టించుకోకుండా తాగుబోతూ రోడ్డు మీద పడి దొరుకుతూ ఉంటాడే, వాడిని పట్టించుకోడు. కానీ ఇష్టమైన వాడిని దెబ్బలు కొట్టి మరీ, అవమానాలకు అప్పగించి మరీ, శ్రమల్లో కొట్టి మరీ, రకరకాల ఇబ్బందులు కొట్టి మరీ, ఇలాంటి వంకర్లు పోగొట్టి మరీ ప్రేమిస్తాడు. నువ్వంటే నాకెంత ప్రేమ, ఉంటావా నాతోటి, నా దగ్గరకు వస్తావా, నాతో ఉండాలంటే భరిస్తావా, నా ప్రేమను అర్థం చేసుకుంటావా అని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు వ్యక్తిగతంగా కూర్చుంటే ఆయన దగ్గర అర్థమవుద్ది ఆయన ప్రేమ ఏంటో. నన్నే కొడుతున్నాడు, నన్నే దుడుతున్నారని మనం అనుకుంటాం. పిచ్చి ప్రేమ మీరంటేనే మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఆయన. మీరు గమనించండి, పాడైపోయే వాళ్ళకి చూడకండి. డబ్బులు తీసుకొని బాగా సంపాదించుకొని, ఆస్తులు కట్టుకొని, మేడలు కట్టుకొని, ఉర్రతులుగుతూ డ్యాన్సులు వేసుకుంటూ అలాంటి వాళ్ళని చూడకండి. అలాంటి వాళ్ళు వాళ్ళు తాత్కాలికమే, ఒక 30, 40, 70, 80 సంవత్సరాలే వాళ్ళు సంతోషంగా ఉండేది. ఆ తర్వాత వారు ఏంటట, క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారట. అది నీకు అర్థమైతే ఈరోజు పాతాళానికి వెళ్ళబోయేలోగా నువ్వు విపరీతమైన సుఖాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డావా, లేకపోతే సుఖాలు అనుభవించే వాళ్ళని చూసి అసూయ పడ్డావా? 2 ప్రమాదమే నీకు. నేను అమ్మగర్భం నుంచి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాను. ఈ మధ్యకాలానికి ఎందుకురా బాబు ఈ ప్రయాస, ఉన్నదాంతో తింటా, ఉన్నదేదో దాంతో సర్దుకుంటా, నీ కొరకు నేను బ్రతుకుతానని ఆయన మనసును అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు క్షణం మాత్రమే. వాళ్ళకి నీకు క్షణమే, కానీ వాళ్ళు క్షణంలోనే పాతాళాలు దిగిపోతారు. నువ్వు అదే క్షణంలో ప్రభు చెంతకు చేరతావు. తేడా లేదు. అందుకే నేను ఎంత ప్రేమించాడో చెప్తున్నాడు దేవుడు ఈరోజు. అర్థమైతే తిరిగి ప్రేమించడానికి ప్రయాసపడండి. ఆయన ప్రేమని అర్థం చేసుకోవటానికి ప్రయాసపడండి. మీ మనసును కేంద్రీకరించండి. ఎప్పుడు చూసినా అది ఇది అవి ఇవి ఈ దరిద్రాలన్నీ గురించి పక్కన పెట్టండి. కాసేపు ఈ రాత్రైనా కనీసం ఆలోచించండి, నేను మంచోడు కాదు ప్రభువా, నేను మంచిదాని కాదు ప్రభువా, ఎంత దుర్మార్గం నాలో ఉందో నాకు తెలుసు. మీకు తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలిస్తే మీరు అడగండి ఈరోజు దేవుణ్ణి, నేను నిజంగా నాకు ఎంత ప్రాణం పెట్టావా ప్రభువా, నేనంటే నీకు ఇంత ఇష్టమా ప్రభువా, నన్ను ఎంత ప్రేమించావా నువ్వు. ఇప్పుడే తెలుస్తుందయ్యా నాకు నీ మాటలను బట్టే. నేను ఆలోచించలేదు, మట్టి బుర్ర కదా నాది, కానీ ఈ మట్టి బుర్రను నువ్వు మహిమదేహంగా మారుస్తావని, నీ పరిశుద్ధాత్మను నాలోకిచ్చి బ్రతికుండగానే నన్ను మహిమకరంగా నీకు జీవించాలని, అనేక మందిని నీ కొరకు సమకూర్చాలని, ముందు నన్ను నేను సిద్ధపరచుకోవాలని ఇన్ని మాటలు దాచిపెట్టావు ప్రభా నా కొరకని మీకు అర్థమైతే ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ఎంత ప్రేమించాడో మీకు అర్థమైతే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించండి. తాత్కాలికంగా అలవాటు కొద్ది చెల్లించమాకండి. ఏదో ఒక క్యాసెట్ పెడితే వస్తాయి ఏ మాటలు, ఒక రికార్డు ప్లే చేస్తే, ఒక సీడీ పెడితే వస్తాయి. అలా కృతకంగా అలవాటు కొద్దీ 4 మాటలు మాట్లాడకండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పడానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మీకు అర్థమైతే ఈరోజు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారు ప్రార్థన చేయండి.